విరాట్ కోహ్లీ తన పని అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు ఆడడో తెలీదు. గౌరవంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే బావుంటది. ఇట్లాంటియన్నీ గూడా మనం కామెంట్స్ గత సంవత్సర కాలంగా వింటూనే ఉన్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఒక 30, అప్పుడప్పుడు ఒక 40, అప్పుడప్పుడు ఒక 50 కొడతా మిగతా టైం అంతా కూడా 10 రన్స్ లోపులో క్లోజ్ చేయడం అనేది ఈ మధ్య విరాట్ కోహ్లీకి అలవాటైపోయిందని జెప్పేసి బాగా రూమర్‌లు వినపడుతున్న టైంలో ఒక్కసారిగా సింహం జూలు విదిల్చినట్టుగా విదిల్చి పాకిస్తాన్ మీద సెంచరీతోని అజేయంగా నిలిచాడు. అలాగే చాలా కీలకం. ఈ ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంటు. నాకౌట్ దశలో మనం కొట్టాలి మ్యాచ్ అనుకున్నప్పుడు ఆస్ట్రేలియాపై కొడతాం అనేది పెద్ద విషయంలాగా అనిపిస్తది. ఏ ప్లేయర్‌కైనా సరే చాలా ఛాలెంజ్ లాగా అనిపిస్తది. అప్పుడు ఆ టైంలో 84 పరుగులు చాలా వాల్యుబుల్ రన్స్. సింగిల్స్, సింగిల్స్‌ను క్యాచ్‌లు మాత్రం ఈ 2 కరెక్ట్‌గా ఉంటే మ్యాచ్‌లో విన్నర్స్‌గా నిలవటం అనేది చాలా మందికి తక్కువ మందికి తెలిసిద్ది. అలాంటి ఒక 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 దాన్ని పట్టుకున్నాడు. ఒక తెలివైన నిర్ణయాన్ని పట్టుకున్నాడు. చాలా సంయమనంతో నిజంగా కొట్టే షాట్స్ వచ్చినా కూడా చాలా కూల్‌గా సింగిల్ తీసి అవతల వ్యక్తికి బ్యాటింగ్ ఇస్తూ చేజింగ్ చేయటంలో నేను నంబర్ 1 చెప్పేసి నేను నంబర్ 1గా ఉంటాను అని చెప్పేసి మరోసారి నిరూపించుకున్నాడు కింగ్ కోహ్లీ. 84 పరుగులు కొట్టేసాడు. ఇంకొక 16 పరుగుల్లో సెంచరీ కొట్టేస్తాడు అనుకునే లోపు అనుకోకుండా క్యాచ్ ఇచ్చాడు లాంగ్ ఆన్‌లో ఔట్ అయిపోయాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం ఆస్ట్రేలియాకి జరిగిపోయింది. భారత్ విజయ తీరాలకు చేరుకుంది. ఇప్పుడు సింగిల్స్ పరంగా తీసుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అంతకుముందు 5,500 పైచిలుకు రన్స్‌తోని కుమార సంగక్కర్‌గా నంబర్ 1 ప్లేస్‌లో ఉంటే ఇప్పుడు దాన్ని నెట్టేసి ఇప్పుడు కింగ్ కోహ్లీనే సింగిల్స్ రన్నింగ్‌లో ఎక్కువ సింగిల్స్ తీసిన వరల్డ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. దాదాపు 6,000 పరుగులకు దగ్గరగా ఉన్నాడు. ఇతనే నంబర్ 1. అలాగే క్యాచ్‌లు పట్టుకునే విషయంలో కూడా ఇంటర్నేషనల్‌గా దాదాపు 340 క్యాచ్‌లు అలాగా ఆ రేంజ్‌లో పట్టాడు. 336 క్యాచ్‌లు 334 క్యాచ్‌లు రాహుల్ ద్రవిడ్ పడితే 336 క్యాచ్‌లని విరాట్ కోహ్లీ అందుకొని క్యాచ్‌లు పట్టే విషయంలో కూడా నంబర్ 1గా ఉన్నాడు. మొన్న ఈ మధ్య మనం మాట్లాడుకున్న విరాట్ కోహ్లీ గురించి 14,000 పరుగుల మైలురాయిని దాటాడని. కానీ ఓన్లీ చేజింగ్‌లోనే దాదాపు 8,000 పైచిలుకు పరుగులను చేసి ఇంటర్నేషనల్‌గా ఇంత పెద్ద మార్కులను అందుకున్న ఇంకో ప్లేయర్ లేడంటే అతిశయోక్తి కాదు. అది విరాట్ కోహ్లీకి మాత్రమే దక్కుతుంది. ఇలానే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌ల్లో 24 సార్లు హాఫ్ సెంచరీలు సాధించి అందరికంటే ఎక్కువ హాఫ్ సెంచరీలను కూడా చేసిన ఘనతను కూడా విరాట్ కోహ్లీ అందుకున్నారు.